ఈ రోజున మనం ముఖ్యంగా అపోస్తలుడైన తోమా సందేహం తీర్చబడడం గురించి ధ్యానిస్తాము. పునరుత్థాన యేసు కనిపించినప్పుడు తోమా అక్కడ లేడు. కాబట్టి ఆయనను చూసి తాకితేనే గాని నమ్మడని చెప్పాడు. సరిగ్గా 8 రోజుల తరువాత నేటి వలె ఆదివారం రోజున యేసు మళ్ళీ ప్రత్యక్షమై తోమా సందేహాన్ని తీర్చి చూడక నమ్మిన వారు ధన్యులు అని సెలవిచ్చారు. అలాగే దేవుని అపారమైన కనికరం మానవాళిపై కుమ్మరించబడే రోజుగా దీన్ని జరుపుకుంటాము. ప్రార్థన. కనికర సంపన్నుడైన మా పరలోకపు తండ్రి, ఈ ఆశీర్వదించిన ఆదివారంలో నీ సన్నిధిలో మోకరిస్తున్నాం ప్రవ్వా. మా అవిశ్వాసాన్ని కనికరించి మా సందేహాలను తీర్చి మమ్మల్ని బలపరిచే నీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు. తోమా వలె మేము కొన్నిసార్లు నిన్ను అనుమానించినా నీవు మా దరిచేరి నీ గాయాలను చూపి మమ్మల్ని నీ బిడ్డలుగా స్వీకరిస్తున్నావు. తండ్రి, చూడకయ్యే నమ్మే ధన్యతను మాకు ప్రసాదించుము. నీ దైవ కనికరం మాపై, మా కుటుంబాలపై, ఈ లోకమంతటిపై కుమ్మరించమని వేడుకొచ్చున్నాము. నీ పునరుత్థాన శక్తి ద్వారా మాలో ఉన్న భయమును తొలగించి నా ప్రభువా, నా దేవా అని నేను పూర్ణ హృదయంతో ఆరాధించే మనసును మాకు దయచేయండి. నీ శాంతి మాలో ఏలునట్టు చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.